నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తుగున్నానండి. ఇయాల ముచ్చటేందనంటే 'పుష్ప' సైన్మాల విలన్ లెక్కనే గాకుండా ఓటీటీ సైన్మాల ద్వారా గూడా మన తెలుగు ప్రజలందరికీ ఫహద్ ఫాజిల్ సారు శానా మంచిగా పరిచయం అయిపోయిండు. ఇక సాధారణంగా మలయాళ సైన్మాల నిర్మాణ వ్యయం అనేది శానా తక్కువుంటది. అందుకే నటీనటులు గూడా చాలా తక్కువ తీసుకుంటారని అనుకోవచ్చు. ఇక మన దగ్గరకొచ్చేసరికే భారీగా తీసుకుంటారు. మస్తుగా గట్టిగానే తీసుకుంటారు. ఇక గట్టిగానే నిర్మాతలు గూడా జెప్తారు. ఇక ఎందుకనంటే మన దగ్గరకొచ్చేసరికే సైన్మా మైలేజీ బట్టి, గట్లనే వేరే భాషలల్ల రిలీజ్‌కు రైట్‌లని బట్టి ఇక ఆ సొమ్మంతా రికవరీ అయితదని జెప్పేసి పెద్ద సమస్య గాదని జెప్పేసి గట్టిగానే ఇస్తారు. ఇక ఇప్పుడు 'పుష్ప 2' అనేది తొందరలోనే థియేటర్‌ల విడుదల కాబోతున్నది. అయితే దీంట్ల హీరో గాని, దర్శకుడు గాని భారీ బడ్జెట్‌లో అయితే తీసుకుంటున్నారంట రెమ్యునరేషన్‌లు. ఇక అయితే ఈడ ఫహద్ ఫాజిల్ సార్ గూడా ఉన్నాడు గదా! ఇక ఆయన ఏకంగా విలన్ పాత్రనే చేస్తున్నాడు. ఇక ఆయనకు గూడా ఎక్కువనే జెప్పాల్సొస్తది. ఇక అందుకే ఆయనకు గూడా ఎట్లాంటి రెమ్యునరేషన్, ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అని జెప్పేసి వార్తలైతే ఆసక్తికరంగా మారినాయి. అయితే మన తెలుగు జనాల మాదిరి లెక్కనే ఫహద్ ఫాజిల్ సార్ గూడా ఈ సినిమాకి రోజు లెక్క రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. మళ్ళా మన దగ్గర జూసుకుంటే మాత్రం పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సహా రోజువారీకి 4.5 లక్షల దాకా తీసుకుంటారంట. ఇక ఈడ 'పుష్ప 2'కి మన ఫహద్ ఫాజిల్ సార్ ఎంత తీసుకుంటున్నారనుకుంటుర్రు? ఒక్కసారి గెస్ జేయుర్రి. మీరు గెస్ గూడా జేయలేరు. ఆయన ఏకంగా 12 లక్షలు తీసుకుంటున్నాడంట. గది గూడా రోజుకి. వాయమ్మనే! 12 లక్షలంటే ఏందసలు? మనం సంవత్సరం అంతా కష్టపడ్డా గానీ గన్ని పైసలు వస్తాయో రావో. ఇక గీ పనే మంచిగున్నది. ఇక మీకేమనిపిస్తున్నది? సరే ఇక గీ ముచ్చట పక్కకు పెడితే 12 లక్షలు తీసుకుంటున్నాడంట. ఇక అయితే ఈడో గమ్మత్తు గూడా ఉన్నది. గమ్మత్తేందనంటే ఇగ ఆర్టిస్టులు డేట్లు ఇచ్చిన తర్వాత ఒకవేళ షూట్ అనేది క్యాన్సల్ అయితే మాత్రం ఆ పైసలనేవి ఇస్తారంట. మంచిగున్నది. పని చేయకపోయినా పైసలొస్తున్నాయి ఈళ్ళకే. మనకు గూడా గట్లుంటే బావుంటది గదా! ఇగ ఈడ ఫహద్ ఫాజిల్ సార్ గూడా ఒక కండిషన్ పెట్టిండు. ఇగ కండిషన్ ఏందనంటే ఒకవేళ ఆయన హైదరాబాద్‌కొచ్చినా గానీ ఇగ అనివార్య కారణాల వల్ల షూటింగ్ అనేది అనుకోకుండా క్యాన్సల్ చేస్తే మాత్రం ఆయన రెండింతలు 2.5 లక్షలు ఎక్స్‌ట్రా ఇయ్యాలని, ఎక్స్‌ట్రా కట్టాలని చెప్పి కండిషన్ పెట్టిండంట. ఇగ దీన్ని బట్టి చూసుకుంటే నిర్మాతలు గూడా, దర్శకులు గూడా శానా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారు. ఎందుకనంటే ఒకవేళ షూటింగ్ క్యాన్సల్ చేస్తే మాత్రం పైసలు ఎక్కువ ఇయ్యాలి గదా! ఇక గందుకే అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి పనులు చేస్తారు. ఇక గీడ ఫహద్ ఫాజిల్ సార్‌కి గూడా ఒక అడ్వాంటేజ్ అనేది ఉన్నది. గదేందనంటే ఆయన డేట్లు ఇచ్చిన తర్వాత గూడా ఒకవేళ షూటింగ్ అనేది క్యాన్సల్ అయితే వేరే సినిమాలకు గూడా ఆయన చక పనైతే చేసుకుంటా పోవచ్చు. ఇక గీ విధంగా మన హీరోలు ఎప్పుడు ఆలోచిస్తారో అనేది జూడాలి మళ్ళా. ఇక ఎప్పుడు జూషినా గానీ మన హీరోలలో శానా మందే ఉన్నారు. షూటింగ్ ఎప్పుడు క్యాన్సల్ అయితది. అంటే క్యాన్సలు, అంటే క్యాన్సలు అని జెప్పేసి మస్తు మంది క్యాన్సల్ జేసేటోళ్ళైతే ఉన్నారు. మళ్ళా గిదంతా ఇన్న తర్వాత ఇంగ మీకేమనిపిస్తున్నదసలు? ఒకవేళ మన హీరోలు గూడా గిట్లా ఆలోచించి కండిషన్ బెడితే ఎట్లుంటదంటారు? కామెంట్‌లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడ గంటుంటది అది గూడా నొక్కురి. మళ్ళొస్తా.